దసరా నవరాత్రుల 4వ రోజు లలితా త్రిపుర సుందరిని పూజిస్తాం. లలితా త్రిపుర సుందరి స్త్రీ శక్తి యొక్క అభివ్యక్తి మరియు ఆదిపరాశక్తి యొక్క అల్టిమేట్ రూపంగా పరిగణించబడుతుంది. లలితాదేవి అంటే మనకు గుర్తుకొచ్చేది లలితా సహస్రనామం. ఆ లలితా సహస్రనామం రోజు చదివితే మన పైన కలి ప్రభావం ఉండదని ఎందరో అంటారు. ఇక మన బండాసుర వధ కథకి వస్తే, బండాసుర రాక్షసుల గురించి తెలిసిందే కదా. అలా ఆ రాక్షసులు, ఆ అసురులు ఇంకా లలితాదేవి సైన్యానికి మధ్యన చాలా రోజు యుద్ధం నడిచింది. అది కూడా మామూలు యుద్ధం కాదండి, చాలా భయంకరమైన యుద్ధం. మనకి రోజు 24 గంటలు ఉంటాయి, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటాయి. అలా ఎన్నో రోజులు, సంవత్సరాలు, కల్పాలు నడిచింది ఈ యుద్ధం. ఇంకా యుద్ధం చివరి దిశకి వచ్చేసింది. ఇంకా లలితాదేవి స్వయంగా బండాసురుతో యుద్ధానికి మొదలుపెట్టారు. ఆఖరి దిశ యుద్ధంలో బండాసురుడు అప్పటి వరకు ఉన్న అసుర శక్తులతో ఒక్కసారిగా దాడి చేయడం మొదలుపెట్టాడు. అలానే సర్వశ్రుతినాశన అనే అస్త్రాన్ని వేశాడు. దానికి వికృతిగా అమ్మవారు ధారణ అస్త్రాన్ని వేశారు. అలానే ఇంకొక మహారోగ భయం అనే అస్త్రాన్ని వేశాడు. దానికి వికృతిగా అమ్మవారు నామంత్రయ అస్త్రాన్ని వేశారు. ఆ తర్వాత అసురాంతకం అనే అస్త్రాన్ని వేశాడు. దానికి అమ్మవారు మహామృత్యుంజయ అస్త్రాన్ని వేశారు. ఇంకెలా కాదని బండాసురుడు తర్వాత రాబోయే అసుర శక్తులతో కలిపి అమ్మవారిపై దాడి చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు అమ్మవారు తన కోళ్ళ నుంచి విష్ణు దశావతారాల్ని సృష్టించి వాటిని హతమార్చారు. ఇంకా ఆఖరికి మహాకామేశ్వరుడు వచ్చి బండాసురుణ్ణి మరియు అతని రాజ్యాన్ని మొత్తాన్ని బూడిద చేసేశారు. ఇక్కడతో బండాసుర వధ కథకి సెలవు.